హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొంచెం పాతకాలం వంట, చాలా హెల్దీ వంట చూడబోతున్నాము. అదేంటంటే కరివేపాకు పులుసు అన్నమాట. వింటర్ సీజన్స్లో ఎక్కువగా అందరికీ జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది 2 రోజులు ఉన్నా కానీ పాడవదు అసలు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఒక కప్పు కరివేపాకు ఫ్రెష్ ఆకు తీసుకొని, లేతదైతే బాగుంటుంది, తీసేసుకొని బాగా కడిగేసుకొని కొంచెం డ్రై చేసుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, అందులో ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఇంకొక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 7-8 వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న కరివేపాకును కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు మొత్తం డ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయితే దానిలో ఉండే పసరు వాసన పోతుంది, బాగా మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. సో అది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసేసి దాంట్లో కాసేపు నాననివ్వండి. మనకి ఇప్పుడు చింతపండు పులుసు కావాలి దీంట్లోకి, అందుకని ఇది ఫ్రై అయ్యేలోపు ఆ పులుసు మనకి రెడీ అవుతుంది. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. సో మనం ఫ్రై చేసుకున్నవన్నీ కొంచెం చల్లారనిచ్చేసి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి బాగా మెత్తగా పేస్ట్ అయితే కనుక పులుసు బాగా కలిసిపోతుందనమాట. ఆకులాకులుగా ఉండకుండా మెత్తగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ మనం ఇంకొక ప్యాన్ తీసుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మళ్ళీ ఒక 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచేసుకొని వేయాలన్నమాట. మళ్ళీ అలాగే ఇంకొక స్పూన్ వరకు ఆవాలు, మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చీలు కూడా తుంచేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగానే మళ్ళీ మనం ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలన్నమాట. మనం ఎలాంటి పులుసులు వేసుకున్నా కూడా మెంతులు వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మెంతులు మనం చాలా తక్కువగా తింటూ ఉంటాం కదా, కాబట్టి మర్చిపోకుండా పులుసుల్లో గ్యారంటీగా వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కరివేపాకు, దానికంటే ముందుగా ఒక ఆనియన్ అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఆనియన్స్ తొందరగా మగ్గడానికి మనం ఇక్కడ ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాము. తర్వాత మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి కూడా వేసాము, కారం చూసుకొని వేసుకోండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా కరివేపాకుది, అది కూడా వేసేయాలి. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒకసారి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు బాగా కొంచెం చారు కన్సిస్టెన్సీ లాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం దగ్గరగా చిక్కగా పులుసులాగా కావాలి అంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్ అన్నమాట. మనం దీన్ని కనుక కొంచెం దగ్గరగా చేసుకున్నామంటే మనం చపాతీలోకి కానీ రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. ఇది కొంచెం చారులాగా చేసుకున్నామంటే మనకి రైస్లోకి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక పావు గ్లాసు పెద్ద గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను. సో ఇది బాగా మరిగిన తర్వాత ఇంకా కొంచెం మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది బాగా తగ్గిపోతుంది. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 15 to 20 మినిట్స్ వరకు
మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించాలన్నమాట. ఇది ఎంత ఎక్కువగా మనకి బాయిల్ అయితే అంత టేస్ట్ బాగుంటుంది ఇది. సో మనం ఇందాక చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఉంచాను నేను, చూసి మళ్ళీ వేసుకోవచ్చని. సో మనకి పులుపు సరిపోయింది అంటే ఇంకా అవసరం లేదు అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో మనం చింతపండు వేసిన ప్రతి దాంట్లోనూ కూడా చిన్న బెల్లం ముక్క అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట. మన కడుపులో కొంచెం యాసిడిటీ అనేది లేకుండా బెల్లం అనేది కొంచెం తగ్గిస్తుందన్నమాట. చింతపండు వల్ల వచ్చేదాన్ని బెల్లం కట్ చేస్తుంది. సో అందుకని కంపల్సరీ చింతపండు వేసిన వాటిలో ప్రతి దాంట్లో కూడా కొంచెం చింతపండు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఒక మనకి 15 to 20 మినిట్స్ మరిగిన తర్వాత ఇలాగా దగ్గరగా అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వారంలో 1 లేదా 2 రోజుల వరకు హ్యాపీగా తినచ్చు. ఒకసారి చేసుకున్నామంటే 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.